యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ టారిఫ్ల యుద్ధం. ఈ యుద్ధం డైరెక్ట్గా ఇండియాపై, ఇండియా చైనాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యుఎస్ సెనేట్ ఒక బిల్ పాస్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే రష్యా నుంచి ఎవరైతే ఆయిల్ దిగుమతి చేసుకుంటారో వాళ్ళ ఎగుమతుల మీద 100% టారిఫ్లు. ఇది భారతదేశం తట్టుకోలేని ఒక భయంకరమైన ఒక ఆయుధాన్ని, టారిఫ్ల ఆయుధాన్ని ఇప్పుడు ట్రంప్ ప్రయోగించడం జరిగింది. దీంతో రష్యా నుంచి మనం ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటున్నప్పుడు ప్రస్తుతం ఒక 37 నుంచి 40% ఆయిల్ రష్యా నుంచి వస్తుంది. కాబట్టి ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఆయిల్ సెక్యూరిటీ, గ్యాస్ సెక్యూరిటీ అనేది రష్యా ఆయిల్ తెచ్చుకోవడం వల్ల చౌకగా తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇండియా రష్యా ఆయిల్ కొనడం అనివార్యం. కొంటే అమెరికా 100% టారిఫ్లు. ఇప్పుడు యుఎస్ సెనేట్ ఆమోదించింది. యుఎస్ సెనేట్ ఆమోదించిన తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కూడా ఆమోదిస్తే అది రష్యా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు సిగ్నేచర్తో అది ఒక చట్టం అయిపోతుంది. ఇది లిండ్సే గ్రాహం రీసెంట్గా చనిపోయిన యుఎస్ సెనేట్ సభ్యుడికి స్మరణగా అది పెడుతున్నారన్నమాట. అంటే ఇండియా మీద ఇప్పుడు మరో ట్రంప్ టారిఫ్ల యుద్ధం, అది 100% టారిఫ్లతో అనమాట. చాలా డేంజరస్. భారత భద్రత సెక్యూరిటీలో పడిపోయినట్టే, భారత ఎనర్జీ సెక్యూరిటీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ విపత్తులో పడిపోయినట్టే. ఈ విధంగా ట్రంప్ మోడీని లాక్ చేశారు అనే ఒక రకంగా అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఇండియాకి అది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే అమెరికా అనేది 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దాంతో ఆల్మోస్ట్ కొన్ని $100 బిలియన్ ట్రేడ్ చేస్తున్నాం. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వ్యవసాయ ఉత్పత్తులు, ముఖ్యంగా మత్స్య ఎగుమతులు, టెక్స్టైల్స్ ప్రొడక్ట్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఇలా ఎన్నో భారతదేశం నుంచి ఫార్మాస్యూటికల్తో అక్కడికి వెళ్తాయి. సో వీటి మీద ట్రంప్ 100% టారిఫ్లు అంటే భారత ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు 1% పడిపోయే అవకాశం ఉంది. కొన్ని కోట్ల మందికి నిరుద్యోగం అనమాట. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, మత్స్య పరిశ్రమ, వ్యవసాయంలో, ముఖ్యంగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో, వజ్రాలు, జ్యువెలరీ ఇండస్ట్రీ కూడా. కాబట్టి భారతదేశం ఇది తట్టుకోలేని ఒక పరిస్థితి. కాబట్టి ట్రంప్ని నయానో భయానో బెదిరించాలి, లేకపోతే ట్రంప్తో ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే రష్యా ఆయిల్ ఆపేయాలి. ఇదే మార్గం. మరి మోడీ వ్యూహం ఏంటి? మరి ట్రంప్ కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకుని ట్రంప్ను బతిమలాడి మినహాయింపు కోరతారా? లేకపోతే రష్యా ఆయిల్ని త్యాగం చేసేస్తారా కాళ్ళు పట్టుకుని అనేది ఒకటి. లేదా ట్రంప్ని భయపెట్టే ఆయుధం మోడీ దగ్గర ఉందా అంటే నా దృష్టిలో ఇప్పుడు ట్రంప్కే మోడీ లొంగే అవకాశం ఏ మాత్రం లేదు. రష్యా ఆయిల్ మనం మానము, ఎందుకంటే రష్యా సంబంధాలు మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి రష్యా ఆయిల్ మానము. ట్రంప్ని దారిలోకి తెచ్చుకునే ఒక వెపన్ మోడీ దగ్గర ఉంది. అదేంటంటే సెప్టెంబర్ 12, 13వ తారీఖున 18వ బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీలో జరగబోతుంది. దీనికి ఇంకో విక్టిమ్ చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ వస్తున్నారు, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ వస్తున్నారు. కాబట్టి దీంతోపాటు బ్రిక్స్ దేశాలు 11 దేశాలు అక్కడ సమావేశం అవబోతున్నాయి. కాబట్టి మోడీ దగ్గర ఒక పెద్ద అస్త్రం ఉంది. ఈ అస్త్రంతో యుఎస్నే మొత్తం నాశనం చేయొచ్చు. అదే బ్రిక్స్ కరెన్సీ. బ్రిక్స్ కరెన్సీ వస్తే డాలర్ ఆధిపత్యం ప్రపంచంలో ఉండదు. ఏ టైం అయినా డాలర్ని నాశనం చేయొచ్చు. అందుకనే ఈ బ్రిక్స్ కరెన్సీ అస్త్రాన్ని మోడీ ప్రయోగించే అవకాశం ఉంది. మోడీ గారు కూడా చాలా క్విట్గా, చాలా జాగ్రత్తగా బ్రిక్స్ కరెన్సీ రావడానికి అనువైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తే ట్రంప్ డాలర్ పతనం అనమాట. కాబట్టి తప్పనిసరిగా ట్రంప్ని దారిలోకి తెచ్చుకునే ఈ వెపను. కాబట్టి అక్కడ బిల్ పాస్ అయినా 100% టారిఫ్లకి ట్రంప్ తప్పనిసరిగా ఆయన మినహాయింపు ఇచ్చి తీరాల్సింది. లేకపోతే మోడీ మాత్రం ఈ డాలర్పై బ్రిక్స్ అస్త్రాన్ని ప్రయోగిస్తారు, అమెరికా పతనం. కాబట్టి ఈ విధంగా ట్రంప్ దారిలోకి వచ్చే ఒక వెపన్ మన దగ్గర ఉంది. ఇక రెండోది ఏంటంటే యుఎస్తో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సిన ఇంకొకటి అవసరం ఉంది. కాబట్టి ట్రేడ్ డీల్ కూడా మనం కాదనే అవకాశం ఉంది. దీని ద్వారా అమెరికాకి కూడా నష్టమే. కాబట్టి ఈ 2 అస్త్రాలని మోడీ ప్రయోగిస్తే మాత్రం ట్రంప్ దారిలోకి వస్తాడు. మరి ట్రంప్ ఇంత పిచ్చిగా ఎందుకు వెళ్ళాడు అంటే కేవలం బెదిరించడానికే. ఇదిగో నువ్వు బ్రిక్స్ కరెన్సీ తెస్తే నేను ఇది వేస్తానని బేరసార్లకి. కాబట్టి ఇండియా అమెరికాల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ జరుగుతుంది. నన్ను ఇండియా అమెరికాల మధ్య అయితే నేను చెప్పను. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది ట్రంప్ పిచ్చి దౌత్యం వల్ల ట్రంప్కి మోడీకి మధ్యలో జరుగుతుంది. అంతేగాని అమెరికాకి మోడీకి మధ్యలో జరుగుతులేదు. కాబట్టి ట్రంప్ మళ్ళీ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ హేట్రెడ్తో కూడి రివెంజ్ఫుల్గా, అనాలోచితంగా, డిప్లొమసీకి ఒక కన్సిస్టెన్సీ లేకుండా, ఒక నిశ్చయంగా అమెరికా డిప్లొమసీకి ఇప్పుడు లేదు. కాబట్టి నమ్మలేని పరిస్థితి. కాబట్టి మోడీ బ్రిక్స్ అస్త్రంతో ఈ ట్రంప్ని 100% టారిఫ్ లేకుండా దారిలోకి తెచ్చుకునే ఒక అద్భుతమైన అస్త్రం మోడీ దగ్గర ఉంది. కాబట్టి భారత్ అమెరికాకి లొంగదు. రష్యా సంబంధాలని, పుతిన్ సంబంధాలను మనం కాపాడుకుంటూనే అమెరికాకి దారిలోకి తెచ్చుకుంటాం.